వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కంచర్ల జయంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి అమరావతి ఇప్పుడు మొత్తం అమరావతి వైపే చూస్తున్నారు. రాష్ట్రమే కదా, దేశం మొత్తం అమరావతి వైపే ఉంది. సో అమరావతి ఇక నుంచి ఎవరు దాన్ని టచ్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా దాన్ని డెవలప్ చేయడానికి ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు కూడా అనిపిస్తుంది. సో 2014 నుంచి 2019 వరకు అమరావతి ఎలా ఉంది, తర్వాత జరిగిన పరిణామాల గురించి ఒక అమరావతి ప్రాంత వాసిగా మీరు ఏం చెప్తారు? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అండి 2014 నుంచి 2019 వరకు కూడా మనకు రావాల్సిన విభజన చట్టం ప్రకారం వచ్చిన హక్కులను కోల్పోకుండా మనం సొంత రాష్ట్రంలో రాజధానిని ఏర్పాటు చేసుకుంటంలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు కూడా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసి రైతులను మోటివేట్ చేసి దానికి ప్రాజెక్టులు తీసుకురావడానికి గత ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయండి. కొన్ని రాజకీయానికి అనివార్య కారణాల వల్ల కొంత గవర్నమెంట్ మారటం వల్ల 2019లో దీన్ని పూర్తిగా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినాయండి. కానీ రైతులు, మహిళలు, కూలీలు, శ్రామికులు, మేధావులు పోరాటాలు చేయటం వల్ల 1640 రోజులు అవిశ్రాంత పోరాటం చేయటం వల్ల మళ్ళీ అమరావతిని యథాస్థితికి తీసుకురాగలిగారు. అలాగే ఎన్డీఏ గవర్నమెంటు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన దాంతో పాత మాస్టర్ ప్లాన్ 2014లో ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో అదే దాన్ని కంటిన్యూ చేస్తున్నారండి. దీని మాస్టర్ ప్లాన్ ఏంటి సార్? అసలు 9 జ్యువెల్ సిటీస్ ఫామ్ చేశారండి. సిఆర్డిఏలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 29 విలేజెస్ అండి. ఓకే. ఎందుకు ఈ 9 నగరాలుగా విభజించి డెవలప్మెంట్కి ముందుకెళ్తున్నారు? అంటే ఒక ఆదాయ మార్గమే కాదండి రాష్ట్రానికి. 9 జ్యువెల్ సిటీస్ ఫామ్ చేసిందండి. త్వరితగతిన వేగవంతంగా ఒక రాజధాని డెవలప్ చేయాలంటే ఈ సెక్టార్స్ అన్ని కంపల్సరీ కావాలండి. ఓకే. ఏంటి 9 నగరాలు? 9 నగరాలు ఒకటి లా సిటీ, ఫైనాన్షియల్ సిటీ, ఎడ్యుకేషన్ హబ్ అండ్ హాస్పిటాలిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, నెక్స్ట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్. అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎక్కడ, ఏ మండలంలో రాబోతుంది? అడ్మినిస్ట్రేటివ్ మొత్తం వెలగపూడి విలేజ్, నేలపాడు. ఓకే. అలాగే నెక్స్ట్ ఫైనాన్షియల్ సిటీ వచ్చేపాటికి లింగాయపాలెం, ఉద్దనరాయపాలెం, మందడం విలేజ్ అండి. నది ఒడ్డు ప్రాంతాలు 3. హాస్పిటల్ వచ్చేప్పటికి ఎర్రబాలెం, కృష్ణాపాలెం, నిడమర్రు, కురగల్లు హాస్పిటల్ అండ్ ఎడ్యుకేషన్ హబ్స్ ఆ విధంగా డెవలప్ చేశారండి. లా సిటీ వచ్చేప్పటికి శాఖమూరు, ఓకే. అలాగే బోర్పాలెం విలేజ్కి వచ్చేప్పటికి స్పోర్ట్స్ సిటీ. అంటే డిఫరెంట్ వింగ్స్లో తీసుకొని దాన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ప్లానింగ్ చేస్తారు. నిన్నే అన్నారు మంత్రి నారాయణ గారు, సో పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తామని చెప్పి అన్నారు. సో మీరు అన్నట్టు 9 నగరాలు ఈ విధంగా డెవలప్ అవ్వబోతున్నాయా? అవుతాయండి. ఎందుకంటే మళ్ళీ మాస్టర్ ప్లాన్ చేంజ్ చేసి మళ్ళీ చేయాలంటే మళ్ళీ టైం టేకింగ్ అండి. ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎక్కువ మంది ఆశాజనకంగా ఉన్నారు కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్, జీడిపిలు కానీ రాష్ట్ర ఆదాయాలు పెంచుకోవాలన్నా కానీ ఇప్పటివరకు జరిగిపోయిన నష్టాన్ని పూడ్చుకుంటాను కానీ ప్రభుత్వ వర్గాల ఆలోచన ప్రకారం పాత మాస్టర్ ప్లాన్నే రన్ చేస్తున్నారండి. మళ్ళీ విదేశీ సంస్థలు సింగపూరు కానీ లేకపోతే జర్మనీ కానీ లేకపోతే జర్మనీ ఆర్ జపాన్ వాళ్ళు కానీ వస్తారని. స్ట్రైట్గా చెప్పండి, మీరు అమరావతి ప్రాంత వాసి అంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదంతా గ్రాఫిక్స్ అన్నారు. మీరు ఆ ప్రాంతవాసికి నిజంగా అక్కడ గ్రాఫిక్సే జరిగాయి, నిజంగా నిర్మాణాలు చేపట్టడం జరిగాయంటే మీరు? ఖచ్చితంగా నిర్మాణాలు జరిగినాయండి. ఐఏఎస్ క్వార్టర్స్, ఐపీఎస్ క్వార్టర్స్, సెక్రటరియట్, అలాగే హైకోర్టు, అసెంబ్లీ అన్ని కట్టడాలు జరిగినాయండి. అక్కడి నుంచే కదా చట్టాలు చేసింది. ఇప్పుడు అవన్నీ అలా ముళ్ళ కంపుల మధ్య అలా ఉండటం చూస్తుంటే అనిపిస్తుంది. అది కొంచెం బాధాకరమైన విషయం. అంటే రైతుల త్యాగాలకి వీళ్ళు ఇచ్చిన విలువలు ఇయ్యని అనేది అర్థమవుతుందండి. అందువల్లే ప్రజలు కూడా దాన్ని తిరస్కరించి ఏకపక్షంగా మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించడం జరిగిందండి. ఏ క్యాల్కులేషన్ ప్రకారం రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని వాళ్ళకి అంటే ఎకరాకి ఇన్ని సెంట్లు ఇచ్చారు? జరీబ్ ల్యాండ్స్కి అయితే 1450 గజాలండి. దానిలో 1000 గజాలు రెసిడెన్షియల్, అలాగే 450 గజాలు కమర్షియల్ ఇచ్చారండి. అలాగే మెట్ట భూముల వాళ్ళకి వచ్చేపాటికి 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్ వాణిజ్య భూమి కింద ఇచ్చారండి. అలాగే అసైన్ ల్యాండ్స్, అలాగే మన కృష్ణా నదిలో ఉండే ఐలాండ్స్లో ఉండే భూములు వాళ్ళకు కూడా ప్యాకేజెస్ ప్రకారం ఇచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ల్యాండ్స్ కోల్పోయిన వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. సో ఈ గవర్నమెంట్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, మళ్ళీ అమరావతికి
మహర్దశ వచ్చినట్లు. ఖచ్చితంగా వచ్చినట్టేనండి. డే 1 నుంచే మనకి 200 జేసీబీలతో పని ప్రారంభించడం జరిగిందండి. అది మనం అనుకున్న ఆకాంక్షలకు దగ్గరగా ఉందండి. రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిఆర్డిఎఫ్ పరిధిలో ఉన్న గ్రామాలలో రేట్లు ఎలా ఉన్నాయి సార్ అసలు మామూలు? సిఆర్డీలో మొన్నటి దాకా వచ్చేప్పటికి 20-25 కోర్ ఏరియాలో ఉన్నాయండి. ఎక్కడ? కోర్ ఏరియా. ఓకే. కోర్ ఏరియా ప్రాంతాల్లో ఉన్నాయి. 20-25,000 అండి స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అది భూమి వచ్చిందండి. ఇప్పుడు ఇన్వెస్టర్స్కి దగ్గర ఇప్పుడు 60,000-70,000 చెప్తున్నారండి రైతులైతే. అబ్బా, అంత పెరిగింది? అంత పెరిగిందండి. ఏంటంటే ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు దాకా 5 years లాస్ అయిందండి. ఈ రేట్లు గత ప్రభుత్వంలో కనుక గవర్నమెంట్ చేంజ్ అవ్వకపోతే కనుక ఈ రేట్లు ఎప్పటికీ వచ్చేయండి. రైతు నష్టపోతున్నాడు. రైతుకి ఇప్పుడు తక్కువలో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు అమ్ముకునే పరిస్థితుల్లో లేరండి. కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఈ భూమి అనేది క్రియేట్ అవుతుందండి. కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చెప్పినట్టు కేవలం అది అమరావతి కాదు అమరావతి అన్నారు, రియల్ ఎస్టేట్ హబ్గా మార్చారని చెప్పి అన్నారు. నిజంగా రియల్ ఎస్టేట్ హబ్ అది? రియల్ ఎస్టేట్ హబ్ అయితే కాదండి. రైతులు పక్కగా మూడు పంటలు పండించిన భూములండి. కృష్ణా నది ఒడ్డు ప్రాంతం, కనదుర్గం గుడికి కోతవేటు దూరంలో ఉంటుందండి. అమరావతి అనౌన్స్ చేయకముందే ఇది లక్షల్లో ఉండేది ఎకరం, అంటే విజయవాడ దగ్గరలో ఉండేది కదా? కాదండి, లక్షల్లో అయితే మాత్రం కాదండి. విజయవాడకి ఈ నదీ పరివాహక ప్రాంతంలో 3 పంటల ప్రాంతాల్లో పండే భూములు 10 విలేజెస్ ఉన్నాయండి. 10 విలేజ్లో అంతకుముందే కూడా more than 2 crores 3 crores దాకా ఉన్నాయండి. ఉండవల్లి, పెనుమాగ, వెంకటపాలెం, కృష్ణాపాలెం, నిడమారు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అండి విజయవాడకి. ఆల్రెడీ ఎప్పుడో డెవలప్ అయిపోయిన ప్రాంతం అండి. 2014 పూర్వమే అది. ప్రచారం మాత్రం చేశారు. ఇది ప్రచారమేనండి, రాజకీయ కోణమేనండి అది. ఇప్పుడు సిఆర్డీఏ పరిధిలో కావచ్చు, సిఆర్డీఏ దాటి ఇన్వెస్ట్ చేయాలని చాలామంది చూస్తున్నారు, కొత్తగా ఇన్వెస్టర్స్. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు? ప్రజెంట్ రేట్లు ఎలా ఉన్నాయంటే? ప్రజెంట్ రేట్లు అయితే కనుక 5 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు కూడా చెప్తున్నారండి రేట్లు అయితే. సో ఇప్పుడు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? అమరావతి కోర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటే మంచిదండి, మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రాధాన్యత అంశం ముందు 5 సంవత్సరాల్లో కంపల్సరీ అమరావతిని 5 years లాస్ అయిందని రెక్టిఫికేషన్ చేసి దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి. ఆదాయ మార్గాలు పెంచుకోవాలి కాబట్టి కంపల్సరీ ఆ ప్రాంతమే డెవలప్ చేస్తారండి. దాన్ని అడ్జసెంట్ ప్రాంతాల్లో, దానికి సరిహద్దు ప్రాంతాల్లో బాగా డెవలప్ అవుతుంది. అంటే చాలామంది ఏంటంటే ఈ పల్నాడు వైపు కూడా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అంటున్నారు. పల్నాడు వైపు ఇన్వెస్ట్ చేస్తే సో పల్నాడు జిల్లాలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అండి మీరు? పల్నాడు వచ్చేప్పటికి సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్ళ, ఇక్కడ మైనింగ్ సెక్టర్స్ ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు ఎప్పటి నుంచో వెనకబడిన ప్రాంతం, నది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేక పంటలు పండక ఎన్నో సంవత్సరాల నుంచి కొంచెం వెనకబడిన ప్రాంతం కాబట్టి కొంచెం డ్రై ఏరియా కాబట్టి ఇండస్ట్రీస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అవుతుందండి. తూర్పు గుంటూరు కానీ తూర్పు కృష్ణా డిస్ట్రిక్ట్స్లో డెల్టా ప్రాంతం అండి. ఎక్కువ డ్యామేజ్ జరిగితే రేపు పొద్దున ఆహార సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి. ఎంత రేట్లు అక్కడ? పల్నాడుకు వచ్చేప్పటికి 5 crores అలా ఉందండి. ఏరియాలో మీరు చెప్పేది? సత్తెనపల్లి, గురజాల, మాచర్ల. 15-20 లక్షల్లోనే ఉన్నాయి అక్కడ అంటున్నారు? లేదండి, పెరుగుతుందండి రేటు ఇప్పుడు రోజుకి. టువర్డ్స్ హైదరాబాద్ కనెక్టివిటీ ఉందండి దానికి. ఇప్పుడు కర్ణాటక నుంచి బెంగళూరు కనెక్టివిటీ కూడా వస్తుందండి. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కనెక్టివిటీస్ లేక ఆ ప్రాంతం వెనకబడిందండి. అసలు అమరావతి కూడా వెనకబడిపోవడం కారణం కూడా కనెక్టివిటీ రోడ్స్ లేకండి. విజయవాడకి వాణిజ్య మార్కెట్కి దగ్గర కోతవేటు దూరంలో ఉంటుంది. గత 30-40 సంవత్సరాల నుంచి వెనకబడే ఉందండి కనెక్టివిటీ లేక. ఇప్పుడు ఎప్పుడైతే కృష్ణా నది మీద వెస్ట్ బైపాస్ ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే రాజధానికి అనౌన్స్మెంట్ అయిందో భూమికి విలువ పెరిగిందండి. గవర్నమెంట్ అక్కడ అనౌన్స్మెంట్ చేసింది, ఇవన్నీ కూడా చూసి 7 హైవేస్, నేషనల్ హైవేస్ అక్కడ కనెక్ట్ అవుతుందండి. ఓకే. ఒకటి బెంగళూరు, ఒకటి ఛత్తీస్గఢ్, ఒకటి హైదరాబాద్, తెలంగాణ నుంచి ఇటు ఓల్డ్ కలకట్టా నుంచి వచ్చే హైవే, ఇటు చెన్నై నుంచి వచ్చే హైవే, ఇటు అన్నీ కనెక్ట్ అయ్యేది అమరావతేనండి. గన్నవరం అటు సైడ్ ఎలా ఉందండి? గన్నవరం కూడా బాగా ఉన్నాయండి రేట్లు. ఎంత నడుస్తుంది ఎకరంలో? 10 crores ఉంటుందండి. మీరు ఈ మధ్య వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చామండి. గూడవల్లి దాకా అయితే 15 కోట్ల దాకా ఉందండి. గూడవల్లి, నిడమాను. మీరు హైదరాబాద్లో కూడా మీరు ఇంత రేట్లు లేవు అనుకుంటున్నారు? లేవండి. అంటే ఎప్పుడు రీసెంట్గా పెరిగినాయి ఇవన్నీ లేకుంటే? రీసెంట్గా కాదండి, అది ఇంతకుముందు 2014-19లోకే ఈ రేట్లు ఉన్నాయండి ఎస్టాబ్లిష్ అయింది. అవేంటంటే సిటీ అడ్జసెంట్ ప్రాంతాలు అయ్యేసరికి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండేసరికి, హైవే కనెక్టివిటీ ఉండేసరికి ఆ రేట్లు నిలబడి ఉన్నాయండి. ఎప్పుడైతే అమరావతి అక్కడ
క్యాన్సిల్ చేసాము 3 రాజధానులు అన్న తర్వాత అక్కడ అమరావతి ఒకటే డౌన్ అయిందండి. ఇది మాత్రం అలాగే స్టెబిలైజ్ అయ్యి ఉన్నాయి. అవే రేట్లు ఉన్నాయి. అదే రేట్. సో ఈ రేట్లకి హైదరాబాద్లో మంచి ల్యాండ్స్ వస్తాయి కదా. ఇంకా హైదరాబాద్ కనెక్టివిటీ స్టేట్ డివిజన్ అయిన తర్వాత మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందండి. వాళ్ళు చేయాలి. ఇన్వెస్టర్స్ అలా ఆలోచించారు కదా. అంటే వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు ఏంటంటే ఎక్కడ గ్రోత్ ఉంటుందో అక్కడే ఇన్వెస్ట్ చేస్తారు కదా. అంటే ఈ పెట్టుబడులు వచ్చిన దాన్ని బట్టే గ్రోత్ ఉంటుందండి ల్యాండ్ రేట్స్కి. ఎక్కడైతే ఉందో అక్కడికే ఇన్వెస్టర్స్ వస్తారు, రియల్టర్స్ అయినా కూడా. ఓకే. గవర్నమెంట్కి సమాంతరంగా వాళ్ళు కూడా డెవలప్ చేస్తే బాగానే ఉంటుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ప్లాన్ ఏంటండి అసలు? సీడ్ యాక్సెస్ రోడ్డు మన మణిపాల్ హాస్పిటల్ పక్క నుంచి పాత హైవే, నేషనల్ హైవే నుంచి ఈ కోర్ క్యాపిటల్కి అదే మన వెలగపూడి వరకు ప్లాన్ చేశారండి. అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ నుంచి ఈ రోడ్కి ట్రాఫిక్ హెవీగా మూవ్ అవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా డెవలప్ చేశారండి. అది రోల్ మోడల్ ఒక రోడ్డేనండి. ఓకే. అట్లాంటి 18 రోడ్లు వస్తాయండి, హారిజాంటల్ గాను వర్టికల్ గాను. అసలు సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఏంటి 2015 ఆ టైంలో? 29 విలేజ్ని ఒక గ్రూప్గా తీసుకొని దానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనేది ఒక ప్లానింగ్ అండి. దానికోసం ఇంతకుముందు ఉడా అని ఉండేదండి, విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. దాన్ని క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ కింద మార్చారండి. దాంతో దానికి ఒక కమిషన్ రైటు, దానికి పరిపాలనా విధానానికి దానికి ఒక మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. మళ్ళీ డెవలప్మెంట్ ఆఫ్ క్యాపిటల్ సిటీ అండి. మీరు చెప్పిన అయితే ప్రకారం అయితే ఈ రేట్లకి అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరైనా కొంత ఆలోచిస్తారు. కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద చేయాలంటే ఎలా ఉంటుంది? అగ్రికల్చర్ ల్యాండ్స్ చేయొచ్చండి, బాగానే ఉంటుంది. అంటే అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయండి చుట్టుపక్కల. నూజివీడు మ్యాంగో మార్కెట్ కానీ, ఇటు వచ్చేప్పటికి పల్నాడులో చిల్లీస్కి సంబంధించినవి కానీ, కాటన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది మొత్తం అంటే ఎన్ని సంవత్సరాలు పట్టవచ్చు? అంటే గవర్నమెంట్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల సంవత్సరాలు ఎక్కువ సంవత్సరాలు ఏం పట్టదండి. ఇంతకుముందు ఇవన్నీ ప్లానింగ్ అయిపోయినాయనండి. గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఆగినాయి. ఎవరైతే డ్రాప్ అయ్యారో మళ్ళీ వాళ్ళనే పిలుస్తారు, వాళ్ళతోనే చేపిస్తారు ప్రాజెక్ట్స్. ఓకే. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద అమరావతి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? ఏదైనా 30 to 40% తగ్గుతుంది అనుకుంటున్నాం హైదరాబాద్ అవుట్స్కట్స్ వరకు. హైదరాబాద్ సిటీ కాదు, అవుట్స్కట్స్. అందుకని ఇన్వెస్టర్స్ అక్కడ పెరగదు అని ఒక ఆలోచన మైండ్లో థాట్ వచ్చినప్పుడు హైదరాబాద్ సిటీ చేయరండి, షిఫ్ట్ అయిపోతారు. ఎక్కడైతే గ్రో అవుతుందో అక్కడికే డైవర్ట్ అవుతారు. భవిష్యత్తులో హైదరాబాద్ మించి ఏమైనా జరుగుతుంది అక్కడ? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే హైదరాబాద్కి కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పాడైన మౌలిక సదుపాయాలు ఆల్రెడీ విజయవాడకి, అమరావతికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. VTPS ఉంది, పవర్ ప్లాంట్. హైదరాబాద్కి పవర్ ప్లాంట్ ఎన్నో కిలోమీటర్ల నుంచి పవర్ జనరేషన్ చేసుకుని అది అదర్ స్టేట్స్ నుంచి కొనుక్కుంటున్నారండి. మనకి నార్ల తాతారావు గారి VTPS విజయవాడ ఉంది, బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్. ఇటు వచ్చేపాటికి రివర్ వాటర్ ఉందండి. మనకి గోదావరి, కృష్ణ రెండు కలిపి అనుసంధానం చేసిన త్రివేణి సంగమం ద్వారా వాటర్ని ఎక్కడ షార్టేజ్ వచ్చినా కూడా మనం రీఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందండి కృష్ణా నదిలో. అలాగే మన పులిచింతలు ఉంది, నాగార్జున సాగర్ ఉంది. వాటర్కి అనేది అమరావతికి ఇప్పుడు ఢిల్లీలో వాటర్ స్కేర్సిటీ ఉందండి. బాంబేలో వర్షాలు పడినా కూడా మునిగిపోయే పరిస్థితి. బెంగళూరుకి అదే, చెన్నైకి అదే, హైదరాబాద్కి అదే. సేఫెస్ట్ సిటీ చూసుకుంటే సౌత్ ఇండియాలో మన అమరావతినండి. సేఫ్ జోన్. సీ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది. ఏది నార్త్ టు సౌత్కి కానీ, బెంగళూరు టు విజయవాడకి కానీ, ఢిల్లీ, బాంబే టు విజయవాడ కానీ అన్నిటికీ కనెక్టివిటీస్ పెరిగిపోయినాయి. కాబట్టి ఇది సెంట్రల్ హబ్ అవుతుందండి. సెకండ్ క్యాపిటల్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 2019 నుంచి 2024 మధ్య అసలు ఏం జరిగింది అక్కడ? 2019 టు 2024 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మూడు రాజధానులు అని చెప్పేసి ప్రజలు మభ్య పెట్టారండి. వాళ్ళకి ఏది చేయాలనే ఆలోచన అయితే లేదండి. వాళ్ళకి చేసే ఆలోచనలు లేక ఈ విధంగా మైండ్ గేమ్ ఆడారండి. వాళ్ళకి వాళ్ళ విధానాల వల్ల. మీరు ఆ అమరావతి ప్రాంత వాసికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ల్యాండ్స్ ఇచ్చి కూడా మీరు అంటే ల్యాండ్స్ ఇచ్చి అనే దానికన్నా కూడా వాళ్ళకి మానసికంగా వేధించారండి. వాళ్ళ జయం ఏంటంటే ప్రతి భూమి ఇచ్చిన ప్రతి రైతుని మానసికంగా ప్రశ్నించకుండా ఉండే విధంగా వాతావరణం క్రియేట్ చేశారండి. పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ, అలాగే ఆ మూలాలను అంటే క్యాపిటల్ సిటీ అనే మూలాలన్నీ పూర్తిగా డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ప్రణాళికలు రచించారండి. దానికి ఒక కమిటీ వేసుకున్నారు. దానికి తగ్గట్టుగా వాళ్ళ సలహాదారులు కానీ వాళ్ళ ఆలోచనలను దాన్ని అక్కడ ఇంపాక్ట్ చేసేటట్టుగా చేశారండి. సో మీరు గుంటూరు ఆ ప్రాంతంలో ఎలా ఉండండి రేట్లు? గుంటూరు, తాటికొండ అవన్నీ కూడా బాగానే ఉన్నాయండి. రేట్లు 10 crores చెప్తున్నారండి.
ఏది ఈ 10 డేస్లో పెరిగాయి ఇదంతా? కాదండి, అంటే రిజల్ట్ ముందు ఎలా ఉంది పరిస్థితి, రిజల్ట్ తర్వాత? రిజల్ట్ ముందు వరకు కూడా వెయిట్ చేశారండి పెట్టుబడిదారులు, టైం కోసం వెయిట్ చేశారు. ఎప్పుడైతే గవర్నమెంట్ అంటే రిజల్ట్కి ముందు కూడా కేవలం అమరావతి ప్రాంతంలో 40 నుంచి 50 లక్షలే ఉన్నాయి. అంటే ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే 3 క్యాపిటల్స్ ఉన్నారో రేట్లు మొత్తం పడిపోయాయి. చాలామంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అక్కడ చాలా ఇబ్బందులకు గురయ్యారంటారు. మీరు చెప్తేనేమో కోట్లలో ఉందంటున్నారు. ఎంతవరకు అసలు ఇది మ్యాచ్ అవ్వట్లేదు? అంటే గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్స్ అనేది రావడం అనేది ఫస్ట్ ఇప్పుడు భారతదేశంలో ఇదే ఫస్ట్ టైం అండి అమరావతిలోనే. నెక్స్ట్ ఏంటంటే ప్రజా రాజధాని కట్టడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడున్న ప్రపంచ శ్రేణి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందనే ఒక నమ్మకంతోనే పెట్టుబడిదారులు వస్తున్నారు కాబట్టి భూముల విలువలు పెరిగినాయండి. ప్రజా రాజధాని అన్నారు. అసలు ప్రజా రాజధాని అంటే ఏంటి? ప్రజలు నివసించడానికి అన్ని తరగతులు, అన్ని ఆదాయ వర్గాల వాళ్ళకి ఉపాధి వసతులన్నీ కల్పించబడుతుందనే నమ్మకం ఉందండి. సాధ్యమేనది? అవుతుంది. మీరు చెప్పిన కోట్ల రూపాయల ల్యాండ్ రైట్లు ఉన్నాయి అక్కడ. దానికి దీనికి సంబంధం లేదండి. వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటారు, అమ్ముకునే వాళ్ళు భూములు వాళ్ళ ప్రాధాన్యత అంశంగా రిటర్నబుల్ ఇన్వెస్ట్మెంట్స్కి వస్తే వాళ్ళు అమ్ముకుంటారు. అదంతా సైక్లింగ్ అండి. రియల్ ఎస్టేట్ అనేది అది సపరేట్ సెక్టర్ అండి. ఈ ప్రజా రాజధానితో దానికి ముడిపెట్టలేమండి, అసలు దానికి సంబంధం లేదు. ఇప్పుడు చెప్పిన 29 గ్రామాలలో అంటే కొంచెం ల్యాండ్ తక్కువగా దొరికే ప్రాంతం ఎక్కడండి? కొంచెం పల్నాడే ఉంటుంది అనుకుంటున్నాను. 29 గ్రామాలు నేను శాఖమూరు, అనంతవరం ఈ విలేజ్లో కొంచెం తక్కువ ఉంది అనుకుంటున్నాను. అక్కడ ఏంటి అంటే బోర్డర్ అండి. అది ఎకరాలు కొనుక్కోవడం బెస్ట్ లేదంటే ప్లాట్స్ రూపంలో, అంటే గజాలు ప్లాట్స్ రూపంలో కొనుక్కుంటే ఎకరాల్లో దొరుకుతుంది అమరావతిలో? ఇప్పుడు చాలా తక్కువ దొరికే పరిస్థితి అండి. రేపు మళ్ళీ ఫ్యూచర్లో ఈ అమరావతి ఎక్స్పాన్షన్లో కూడా ఆ ల్యాండ్ కూడా మళ్ళీ పూలింగ్లోకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయండి. ఓకే. అందువల్ల ఏంటంటే అలా కొనుక్కునే దానికన్నా కూడా ఇప్పుడు గవర్నమెంటే సపోర్ట్ చేసి దానికి ఎకరానికి 1450 గజాలు ఇచ్చేదానికి వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇస్తున్నారు కాబట్టి దీన్ని కొనుక్కుంటే మనం నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్ కూడా చేసుకోవాల్సిన పని లేదండి, గవర్నమెంట్ చేసి ఇస్తుంది. అంటే 9 జ్యువెలరీ సిటీస్ మధ్యలో ఉంటే దానికి విలువ వేరుగా ఉంటుందండి. దానికి ప్రాధాన్యత అంశాల కింద చూస్తారు. ఇప్పుడు ఒక చోట ఒక కార్నర్లో ఉండి దానికి మిగతా సెక్టర్స్ సపోర్ట్ లేదనుకోండి, ఆ భూమికి విలువ పెరగదు. 9 జ్యువెలరీ సిటీస్ ఒకేసారి డెవలప్ చేయడం వల్ల మీకు భూమికి విలువ పెరుగుతుందండి. ఒక అమరావతి ప్రాంతవాసిగా మీరేం చెప్తారు? అంటే డెవలప్మెంట్స్ కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై మీరు త్వరితగతిని డెవలప్ చేస్తే జీడిపి గ్రోత్ రేట్స్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న నిరుద్యోగ సమస్యలు ఫేస్ చేసిన యువతకు కానీ, అలాగే ఆదాయ మార్గాలు పెరిగితే, పర్చేసింగ్ పవర్ పెరిగితే మనకు అన్ని రకాలుగాను మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందండి. ఈ మధ్యకాలంలో మీరు అమరావతి ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళామండి. ఎన్ని రోజులు అవుతుంది? 15 days బ్యాక్. అంటే విజిట్స్ ఎలా ఉన్నాయి అక్కడ అసలుకి? అంటే ల్యాండ్ ఎంక్వైరీ గురించి. ల్యాండ్ ఎంక్వైరీస్కి వస్తున్నారండి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ బయర్స్, రియల్టర్స్ బాగా ఇన్వెస్ట్మెంట్కి ఎంక్వైరీస్ బాగా జరుగుతున్నాయి. ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు? అంటే కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్సే చూస్తున్నారండి. అంటే బిజినెస్ పీపుల్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇవాళ ల్యాండ్ కొని పెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో దాన్ని వాళ్ళ అవసరాల కోసమే ఉపయోగించుకోవచ్చు అనే దాంట్లో ల్యాండ్ బ్యాంక్ని డెవలప్ చేస్తున్నారు. సో అంటే చాలామంది ఏంటంటే మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చాలామంది వెయిట్ చేశారు. మనం వినిపించిన మాట చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఆ చుట్టుపక్కల మన ప్రాంతం డెవలప్ చేసుకుందాం అని చెప్పి కొంత వెయిట్ చేశారు. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్ మొత్తం ఎక్కువ వచ్చినట్టు వాళ్ళ ఎంక్వైరీసేనండి. అది త్వరితగతిన డెవలప్ చేస్తారన్న నమ్మకం అయితే ప్రజల్లో పెరిగిందండి. ఇన్వెస్టర్స్ కూడా పెరిగింది. దానివల్ల పెట్టుబడిదారులు కూడా క్యూ కడుతున్నారు. ఈ ఐటీ అంతా అంటే మీరు అప్పుడు 2014లో మాస్టర్ ప్లాన్ ప్రకారం ఐటీ ఎట్ సైడ్ రాబోతుందంటే నిడమర్రు అటు శాఖమూరు విలేజ్కి, అంటే గుంటూరుకి విజయవాడకి అదే అమరావతికి మధ్యలో ఆ ఏరియాలో బోర్డర్స్లో వస్తుందండి. అంటే అప్పుడు చెప్పారా గవర్నమెంట్? చెప్పిందండి. 2016-17 పూలింగ్ తీసుకునేటప్పుడే జ్యువెల్ సిటీస్ అనౌన్స్మెంట్ అప్పుడే చెప్పారండి ఏ సెక్టర్ ఎక్కడ వస్తుంది అనేది క్లియర్గా చెప్పారు. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ సెక్టర్ ఎక్కడెక్కడ వస్తుందంటే పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం పాతదే ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. ఏ సెక్టర్ ఎక్కడెక్కడ? లాస్ట్ సిటీ వచ్చేవాడు వెలగపూడి, శాఖమూరు ఈ మధ్యలో, ఈ నేలపాడు మధ్యలో వస్తుందండి. మందిడం, ఉద్దనరాయపాలెం, మన విలేజ్ ఇంకా ఉన్నాయండి. అంటే వెంకటపాలెం ఈ విలేజ్లో వచ్చేవాడు ఫైనాన్షియల్ సిటీ వస్తుందండి. అక్కడే సింగపూర్ వాళ్ళది కూడా ప్రాజెక్టు 1600 ఎకరాలు ఇచ్చారండి. అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్తో పాటు ఈ విలేజ్ కూడా వస్తాయి. యూనివర్సిటీలు ఏమిటి? వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇప్పుడు అన్ని రన్నింగ్లో ఉన్నాయి. మాతామృత అనేది దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తారండి ఈ గవర్నమెంట్లో. ఓకే. ఒక్కొక్క యూనివర్సిటీలో 10,000 మంది స్టూడెంట్స్ అండి. కనీసం 40 ఫీట్ రోడ్ కూడా గత ప్రభుత్వాలు డెవలప్ చేయలేదండి. ఓకే. చాలా ఇబ్బందులు పడుతున్నారు కాలేజ్కి రావడానికి. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి డే స్కాలర్స్గా చదువుకునే వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఓకే. ఎయిమ్స్ అటుపక్క ఎయిమ్స్కి కూడా వాటర్ కూడా ఇవ్వలేకపోయారండి వీళ్ళు. మాతామృతానందమైన మొన్న నేను వెళ్ళానండి యూనివర్సిటీలో 10,000 మంది స్టూడెంట్స్ కెపాసిటీ అండి. అది ఫేజ్ 1 ఫేజ్ 2లో. అది కూడా త్వరితగతిన పూర్తి చేస్తారండి. కాదండి, ఇప్పుడు అమరావతిలో దాదాపు 34,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది కదా, మరి ఎట్లా అమ్ముతున్నారంటే? అంటే ఎస్సీజెడ్లు ఇప్పుడు హైదరాబాద్లో మన ఇది ఎకరం 6 కోట్లు 7 కోట్లు అంటున్నారు. ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కదా. రహేజా మైండ్ స్పేస్కి ల్యాండ్ ఇచ్చారండి హైదరాబాద్లో, హైటెక్ సిటీలో. వాళ్ళు ఎస్సీజెడ్ కింద తీసుకుని డెవలప్ చేశారు. ఇప్పుడు అమరావతిలో కూడా 9,000 ఎకరాలు ఉంది. దానికి వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకి ఆక్షన్స్ ద్వారా వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తారండి ప్రాధాన్యత అంశం. దాని ద్వారా ఎస్సీజెడ్లో 9,000 ఎకరాలు అంటే ఒక్కొక్క కంపెనీకి 100 ఎకరాలు 200 ఎకరాలు ప్రాధాన్యత అంశం కింద ఇచ్చారంటే వాళ్ళు డెవలప్ చేస్తారు. అన్నీ ఒకేసారి డెవలప్ అయితే వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు, కంపెనీస్ వస్తాయి, ఇన్వెస్టర్స్ వస్తారు, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రజా రాజధాని మనం అనుకున్న గోల్స్ అన్నీ రీచ్ అయిపోతాయి. గవర్నమెంట్ అనుకున్నాయన్నీ కూడా. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే అమరావతి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో గ్రీన్ఫీల్డ్ సిటీ క్యాపిటల్ కింద ఉంటుందండి. కాలుష్యం ఉండదు, నీటి కాలుష్యం ఉండదు, ధ్వని కాలుష్యం ఉండదు, ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్స్కి. అలాగే కాలుష్యం నెక్స్ట్ వచ్చేప్పటికి హాస్పిటల్ సెక్టర్స్ బాగా డెవలప్ చేస్తారండి. అంటే అలాగే రీసెర్చ్ సెంటర్స్ కానీ, నాలెడ్జ్ హబ్స్ కానీ. అంటే లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక రైట్ టైం అంటారు. అంతేనండి. లాంగ్ టర్మ్ కూడా కాదండి. ప్రాధాన్యత అంశాలు 9లో 9 జ్యువెలరీ సిటీస్లో ఏది ఫస్ట్ అయితే అది అక్కడ డెవలప్ అవుతుందండి. ఓకే. ఏ సెక్టర్ ఇన్వెస్టర్స్ వస్తే ఆ సెక్టర్ డెవలప్ అవుతుంది. ఓకే. కోర్ క్యాపిటల్ అయితే మాత్రం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళకి రిటర్న్స్ వస్తాయి. ఒకసారి అమరావతి ఇప్పుడు చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే ప్రజెంట్ ఇప్పుడు అంతా సెట్ చేస్తున్నారు, అంతా డే 1 నుంచే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన కొద్దికి మార్పు చెందుతూ ఉంటుందండి. రోజు డే బై డే గ్రోత్ వచ్చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు రైతు చేతిలో కూడా ఏముండదండి. రైతు చెప్పే రేటు కొనాలనేది ఇన్వెస్టర్స్కి ఏం కాదు కదా. గ్రోత్ అనేది గవర్నమెంట్ చూపిస్తుందండి, ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతూ ఉంటాయి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఒకసారిగా 99 రేట్లు పెంచేశారు. రేట్లు పెంచేది ఏం కాదండి. ఆల్రెడీ 2019 బిఫోరే ఏ అయితే ప్రాజెక్ట్స్ ఉన్నాయో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అయ్యే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ రేట్ అప్రిసియేషన్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. అంటే 2014లో ఉన్న రేట్లు అమ్ముకోవాలనేది రైతుకైనా ఫిక్స్ చేసింది ఏం కాదు కదండి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో రేట్లు ఎందుకు ఉంటున్నాయి? అయితే గత ప్రభుత్వాలు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాయి కదండి. 99 రేట్లు పెంచేశారు, 4 నుంచి 5 రేట్లు పెంచేశారు అంటారు. అంటే అది 2019 నుంచి 2024 వరకు గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ ఇదే కంటిన్యూ చేస్తే ఈ రేట్లు ఉండేయండి. ఇప్పుడు రైతు నష్టపోతున్నాడు కదా. 2019లోనే కట్ ఆఫ్ అయిన ప్రైస్ని ఇప్పుడు అంటే ఆ ప్రైస్కి అమ్ముకోవాలని పరిస్థితులు కల్పించకూడదు కదా. 2015-16 టైంలో ఎలా ఉంటుంది సార్ రైలు భూమి అక్కడ? బాగానే ఉందండి. అసలు ఆ టైంలో కనుక అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు కనుక వేయకపోతే గవర్నమెంట్ మీద ఆ రోజుల్లోనే వర్కులు స్టార్ట్ చేసినట్టయితే ఇన్వెస్టర్స్ చాలామంది వచ్చేసేవాళ్ళు అండి. మౌలిక సదుపాయాలు రోడ్లు కనుక ఏర్పాటు చేసినట్టు ఆ రోజుల్లోనే ఆ భూమి అప్పుడే ఉండేది. గవర్నమెంట్లో కూడా చేంజ్ అయ్యేవి కాదు. వీళ్ళు కూడా చెప్పడం కూడా ఇది శ్మశానం, ఇది ఎడారి, ఇది ముప్పు ప్రాంతం, ఇది పునాదులు నిలబడవు, ఇట్లాంటి ఒక కామరాజధాని ఇట్లాంటి పదాలు వాడారండి. ప్రజల్ని నమ్మించే ప్రయత్నాలు చేశారు. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్లు చేంజ్ అయినాయి, ప్రజల ఆలోచన మారింది. ఇప్పుడు మార్చుకున్నారు, తన విధానాలను మార్చుకున్నారు. చేసింది తప్పు అనేది ప్రజలు గ్రహించారు. ఈ బాపట్ల, చీరాల, పొన్నూరు అటు సైడ్ ఎలా ఉన్నాయి సార్ రేట్లు? అటు కూడా 5 to 6 crores. మీరు ఎక్కడ 5 to 5కి తగ్గట్లేదు, కానీ వాస్తవంగా అంత రేట్లు లేవని చెప్పి బయట వినిపిస్తున్న మాట. ఖచ్చితంగా ఉంటుందండి ఇది. ఇప్పుడు జాతీయ రహదారుల పక్కన 5 కోట్లు 6 కోట్ల లోపు అసలు భూములు దొరుకుతాయా? బాపట్ల జాతీయ రహదారి పక్కనే కదా ఉంది. బాపట్ల, పొన్నూరు కానీ ఇటు చిలుకూరు రోడ్ సైడ్ భూములు మొత్తం 5 కోట్లు, 5 కోట్లు లోపలికైతే లోన్ కూడా 3 కోట్లు అలా ఉంటుందండి. ఓకే. హైదరాబాద్ గచ్చిబౌలి ఆ ప్రాంతంలోనే దొరుకుతుంది కదండి ఎకరం. ఇక్కడ పండని ప్రాంతం అండి. అక్కడ భూములు పండే ప్రాంతం, పేట భూములు,
అక్కడ వర్షాలకు కూడా నిలబడవు, వాటర్ స్టోరేజ్ అవ్వదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం కూడా తేలిక. ఓకే, ఎందుకంటే రేట్లు విపరీతంగా. అందువల్ల ఉంటుంది రేటు. ఓకే, సో ఇప్పుడు కొనేవాడికి రైట్ టైమా, అమ్మేవాడికి రైట్ టైమా? కొనేవాళ్ళకే రైట్ టైం, ఇప్పుడు అమ్మేవాళ్ళకి లేదు. అమ్మేవాళ్ళకి. ఎందుకంటే ఇంక భూమి ఇంకా రేట్ వస్తుందండి, ఇంకా వస్తుంది. ఎందుకంటే సింగపూర్ ప్రాజెక్ట్స్, జర్మనీ కానీ జపాన్ కానీ అనౌన్స్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ కోర్ ఏరియాలో 1 lakh అయితే రీచ్ అవడం అనేది చాలా దగ్గర టైంలోనే అయిపోతుందండి. ఓకే ఓకే, పెద్ద ప్రాజెక్టులు వస్తాయి, పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ అయితే. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ టైఅప్స్తో ఉన్నారు వాళ్ళు, అంటే 2019లోనే టైఅప్ అది. అదే ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉంటున్నారు. నేను నారాయణ గారు కూడా మీడియా సమావేశంలో అదే చెప్పారు. మార్పులు చేర్పులు ఏముండవు. ఎందుకంటే చేయడానికి కుదరదండి. ఒకసారి మార్పులు చేర్పులు చేయడానికి కుదరదు. మాస్టర్ ప్లాన్ ఒకసారి అప్రూవల్ అయిన తర్వాత నేను చేయడానికి కుదరదు. ఇచ్చే ప్రాధాన్యత కంపెనీలకు మార్చుకుంటున్నాం కాబట్టి మాస్టర్ ప్లాన్ అయితే చేంజ్ చేయడానికి కుదరదు. అదే ఇన్వెస్టర్స్, అదే బడ్జెట్స్లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. ప్రపంచ శ్రేణి రాజధాని అంటే మార్పులు చేర్పులు ఇంకంతకన్నా ఇంకా ఎక్స్ట్రీమ్గా వెళ్ళడానికి ఛాన్స్ లేదు కదండి. అదే ప్రపంచ శ్రేణి రాజధాని అంటే అదే క్యాపిటల్, అదే రాజధాని. ఓకే, చూద్దాం అసలు ఏం జరుగుతుందో. ఒక 6 months పోతే కానీ ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది. రేట్లు ఇప్పుడు మీరు చెప్పినట్టు మరి నైటే ₹1 కోటి భూమి మీద దాదాపు 5-6 కోట్లకి వెళ్ళిపోయినది మీరు అంటున్నారు. వాస్తవంగా ఇదే కొనసాగుతుందా, లేకుంటే ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అనేది భవిష్యత్తు మనకి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేదానిలో కొంచెం కరెక్షన్ అయితే ఉంటుందండి. గవర్నమెంట్ ఇచ్చే ప్రాధాన్యత బట్టి, దానికి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, ఆ ప్రాంతాలకి ఇచ్చే పెట్టుబడిదారులకి వాళ్ళు ఇచ్చే ప్రాజెక్టులను బట్టి ఉంటుందండి. ఎందుకంటే సమాంతరంగా అందరూ చెప్తారు రేట్లు, రైతులు చెప్తారు, కొనేవాళ్ళు కూడా ఆలోచించే ఆచితూచే కొంటారండి. ఇప్పుడు తీసుకోవడం తొందరపాటు నెరవేనా, లేకుంటే మంచి టైం? ఇప్పుడు తీసుకుంటాం అనేది, ఇప్పుడు తీసుకునే వాళ్ళు పెరుగుతాయండి. ఎప్పుడు భూమికి విలువ పెరగటమేనండి, తగ్గటం అనేది ఉండదు. కానీ ఏంటంటే ప్రైమ్లో కొనుక్కోవాలి, ప్రైమ్లో కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు సేఫ్ జోన్ అండి. అదే తక్కువ అంటే ఎక్కడ తక్కువనంటే ఇప్పుడు మంగళగిరి ఉందండి. మంగళగిరి పక్కన ఇప్పుడు పొన్నూరు, ఇటు వచ్చేపాటికి చిలుకూరుపేట, ఇటు వచ్చేపాటికి గన్నవరం, ఇటు వచ్చేపాటికి కంకిపాడు, ఇటు వచ్చేపాటికి నందిగామ, కంచెర్ల, ఇబ్రహీంపట్నం, ఈ ప్రాంతాలు ఇవన్నీ మొత్తం ఫ్యూచర్లో అమరావతిలో భాగమైపోయి. ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా, సికింద్రాబాద్ ఇట్లా ఇవన్నీ అర్బన్ అయిపోతాయండి. అమరావతి కోర్ క్యాపిటల్కి అర్బన్ డెవలప్మెంట్ కింద వచ్చేస్తాయి. బీటైర్ సిటీస్ కింద డెవలప్ అయిపోతాయండి. ఓకే, అంటే ఏదైనా వెయిట్ చేయాలి. ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయగలిగి ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 2.5 yearsలో టైం బౌండ్తో చేసేస్తామని చెప్పారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4 years పడుతుంది. అలా ఉండదండి. ఇప్పుడు ఏంటంటే టైం బౌండ్తోనే ప్రాజెక్ట్స్ ఇస్తుంది గవర్నమెంట్ కూడా. ఓకే, అదే పెనాల్టీస్ క్లాసెస్ అప్లై అవుతున్నాయి. వాళ్ళ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డిలే ప్రాసెస్ చేసి ఏం లేవండి. అడ్వాన్స్డ్ మిషనరీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడుతున్నారు. ఓకే, ఆ రోజు మీకు ఇచ్చిన హామీ ఏంటండి రైతులకి ప్రభుత్వం? 5 yearsలో డెవలప్మెంట్ చేస్తామని అన్నారండి. మీ ప్లాట్స్ మీకు లేదా ఎక్స్టెన్షన్ ఇంకొక 5 years అన్నారు. 10 yearsలో కంప్లీట్ అయిపోద్దని అన్నారు. గవర్నమెంట్ చేంజ్ అవడం వల్ల ఒక 5 years లాస్ అయిందండి. ఇప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ చేసినా డెవలప్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది, సమాంతరంగా ఇప్పుడు ఏది ఆగదండి. అందుకనే శిబిరాలు కూడా తీసేశారు. శిబిరాలు కూడా ముగింపు 16 రోజులు ఏకదాటిగా తీసేశారండి. అలాగే దానికి అమరావతి కోసం ప్రాణాలు పెంచిన రైతు మహిళలకి స్మారక స్తూపం కూడా ఏర్పాటు చేయాలనేది ఒక గవర్నమెంట్ విధానం ద్వారా చేయాలనేది ఒక ఆలోచన ఉందండి. చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. ఒక 6 months పోతే కానీ మనకు క్లారిటీ రాదు. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇప్పుడైతే చేస్తే కొంచెం కరెక్షన్ మోడ్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా స్టెబిలైజ్ అవుతుంది మార్కెట్. దాన్ని బట్టి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా స్టెబిలైజ్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఎంత చెప్పాలనేది కూడా ఎవరికి తెలియని పరిస్థితి. కరెక్ట్. ఇప్పుడు అందుకనే అందరూ ఎక్కువ హైప్ చేసే చెప్తారు మార్కెట్, కానీ తర్వాత స్టెబిలైజ్ అవుతుంది. కరెక్షన్ మోడ్ ఉంటుంది. ఇన్వెస్టర్స్ డ్రాప్ అవుతున్నారంటే కొంచెం రైతులు కూడా, ల్యాండర్స్ కూడా తగ్గుతారు. లేదంటే కనుక అలాగే ఉంటుంది మార్కెట్. కానీ మీకు ఎలా అనిపిస్తుంది మరి? తగ్గే అవకాశం ఉంది, పెరిగే అవకాశం? అంటే నేనైతే కరెక్షన్ మోడ్ 5 years మీరు చూసారు అప్పుడు ఎలా ఉందని, మధ్యలో 5 years ఏం జరిగింది? స్టెబిలైజ్ అవ్వాలండి మార్కెట్, స్టెబిలైజ్ అవ్వాల్సిందే. ఏ సెక్టర్ అయినా కూడా జెట్ స్పీడ్లో వెళ్ళకూడదు, అలాగే స్లోగానే ఉండకూడదు. సమాంతరంగా అన్ని వ్యవస్థలను డెవలప్ చేస్తుంటేనే అన్ని సెక్టర్స్ మూవ్ అయితేనే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం.